దేశంలో రైతులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. ఎందుకంటే ఈసారి రుతుపవనాలు త్వరగా వస్తున్నాయి. ఈ క్రమంలోనే రాబోయే 24 గంటల్లో రుతుపవనాలు కేరళకు చేరుకోనున్నాయి. అంటే షెడ్యూల్ చేసిన సమయానికి దాదాపు వారం ముందే రానున్నాయి. దీంతో ఈ సంవత్సరం కేరళలోకి రుతుపవనాలు గత 16 సంవత్సరాలలో తొలిసారిగా త్వరగా ప్రవేశించబోతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో రుతుపవనాల రాకకు సంబంధించిన పరిస్థితులు కొనసాగుతున్నాయి. అల్పపీడనం కొనసాగుతున్న కారణంగా కేరళలోని అనేక ప్రాంతాల్లో గత 2 రోజులుగా భారీ వర్షాలు కురిశాయి. చివరిసారిగా 2009, 2001లో రుతుపవనాలు కేరళలోకి త్వరగా వచ్చాయి. సాధారణంగా కేరళలో రుతుపవనాలు జూన్ 1న వస్తాయి. అయితే 1918లో మే 11న రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఇప్పటి వరకు కేరళలో రుతుపవనాలు ముందుగా ప్రవేశించిన ఏకైక సందర్భం ఇదే. మరోవైపు కేరళలో రుతుపవనాలు ఆలస్యంగా ప్రవేశించిన రికార్డు 1972లో నమోదైంది. ఆ సమయంలో జూన్ 18న రుతుపవన వర్షాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో రాబోయే 2-3 రోజుల్లో కేరళలో రుతుపవనాలు ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సంవత్సరం రుతుపవనాల రాక అంచనా మే 27 గడువులోపు ఉందని ఐఎండీ వెల్లడించింది. గత సంవత్సరం రుతుపవనాలు మే 30న కేరళను తాకాయి. భారతదేశానికి రుతుపవనాలు సకాలంలో రావడం వల్ల వార్షిక వర్షపాతం 70% జూన్-సెప్టెంబర్ కాలంలోనే సంభవిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కేరళతో పాటు నైరుతి రుతుపవనాలు దక్షిణ మధ్య అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమెరిన్, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడు, ఉత్తర దక్షిణ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని పలు ప్రాంతాలకు విస్తరించవచ్చని ఐఎండీ అంచనా వేసింది. దీనికి సమాంతరంగా దక్షిణ కొంకణ్, గోవా తీరానికి దూసుకెళ్లి తూర్పు మధ్య అరేబియా సముద్రంపై అల్పపీడన వాతావరణ వ్యవస్థ ఏర్పరుస్తుందని వెల్లడించింది. ఈ అల్పపీడన వాతావరణ వ్యవస్థ రాబోయే 36 గంటల్లో ఉత్తరం వైపు కదులుతున్నప్పుడు మరింత బలపడవచ్చని చెప్పింది. దీనివల్ల పశ్చిమ తీరంలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు, గాలి మార్పులు సంభవించవచ్చని వెల్లడించింది. పంటలకు సాగునీరు అందించడానికి, భూగర్భ జలాలను, జలాశయాలను తిరిగి నింపడానికి రుతుపవన వర్షాలు చాలా ముఖ్యం. దేశ వ్యవసాయ ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై వర్షాలు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ క్రమంలో 2025 నాటికి సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఇది ఖరీఫ్ సీజన్ పంటల రికార్డు ఉత్పత్తిపై ఆశలను రేకెత్తిస్తోంది. ఉత్పత్తిని పెంచడం వల్ల గ్రామీణ ఆదాయం, ఆహార భద్రత కూడా పెరుగుతుంది. ఈ క్రమంలో దేశం మొత్తం ఆర్థికాభివృద్ధికి వ్యవసాయ రంగం సహకారం పెరుగుతుంది. ముందస్తు వర్షాలు వరి, మొక్కజొన్న, పత్తి, సోయాబీన్, నూనె గింజల విత్తనాలను పెంచుతాయని, రబీ సీజన్కు ముందు జలాశయాల నీటి మట్టాన్ని పెంచుతాయని ఆయా వర్గాలు భావిస్తున్నాయి.